కాణిపాకం నందు వెలిసినటువంటి స్వయంశ్రీ వరసిద్ధి నరసింహ దేవస్థానం నందు బ్రహ్మోత్సవములు ఈ నెల 7వ తేదీ నుండి ప్రారంభమగును. ఈ బ్రహ్మోత్సవంలో ఈ నెల 27వ తేదీకి ముగిను. ఇందులో భాగంగా వినాయక చవితి రోజున అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం మేము జరుపుకోవచ్చున్నాము. ఈ కార్యక్రమానికి లక్షలాది మంది ప్రజలు కూడా స్వామివారిని దర్శించడానికి రాగలరని మేము అనుకుంటున్నాము. ఒక వినాయక చవితి రోజే సుమారు 80,000 దాకా భక్తులు రాగలని అంచనా ఉంది. ఈ 80,000 మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం కలిగించుటకు గాను మరియు సామాన్య భక్తులకి పెద్దపీటగా వారికి ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము. దాని తర్వాత 100 రూపాయల దర్శనము, 150 రూపాయల దర్శనము క్యూలు ఎప్పుడు లేని విధంగా ఈసారి చంటి బిడ్డల తల్లులకు, వృద్ధులకు, వికలాంగులకు సపరేట్ లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ యొక్క క్యూ లైన్లలో కూడా వచ్చిన భక్తులకు మంచిటి సౌకర్యము దేవస్థానం యొక్క వాటర్ ప్లాంట్ నుంచి అందరికీ సరఫరా చేయబడును. ఈ వినాయక చవితి రోజున స్వామివారిని యొక్క అభిషేకము 2 గంటలకు మొదలుపెట్టి 3 గంటలకు ముగించుకొని 3 గంటల నుండి తెల్లారుజామున 3 గంటల నుండి భక్తులందరికీ స్వామివారి దర్శనంలో కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ యొక్క శ్రావణమాస ఈ దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవ సందర్భంగా దేవస్థానంలో వినాయక చవితి రోజు వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము, 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్నప్రసాదము ఏర్పాటు చేయడం అనేది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వారితో పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. వచ్చే భక్తులకు కూడా అంచనాను బట్టి మేము సుమారు చిన్న లడ్లు 1,00,000 దాకా కూడా తయారు చేయటకు పూర్తిగా మేము సంకల్పించి ఉన్నాము. ఈ దేవస్థానంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి లైటింగ్ డెకరేషను, ఫ్లవర్ డెకరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇక్కడ ప్రతి భక్తుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం చేసుకోవడానికి అన్ని రకములుగా ఏర్పాట్లు మేము అన్ని విధములుగా కూడా చేయడం జరిగింది. ఈ 21 రోజు కూడా ఆర్జిత సేవలన్నీ రద్దు చేయబడి ఉన్నది. ఈ యొక్క 21 రోజులు ఏ రోజుకు ఆ రోజు ముఖ్యమైనది 9 రోజులు బ్రహ్మోత్సవములు, మిగతా 12 రోజులు ఉభయదారుల తరపున ఈ 14 గ్రామాల వారు ఒక్కో రోజు ఒక కులం వారు ఈ యొక్క బ్రహ్మోత్సవం నందు ఎంతో అత్యంత వైభవంగా వాళ్ళు స్వామివారి యొక్క అలంకరణలు కానీ అభిషేకం కానీ ఊరేగింపు కానీ చేయడం జరుగుతుంది. మరియు శానిటేషన్ వారు కానీ పరిశుభ్రంగా ఉంచడానికి హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత అమర్ హాస్పిటల్ వారితో కూడా మేము సంప్రదించి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా మెడికల్ కూడా ఏర్పాటు చేయడం అనేది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు ప్రార్థన కావాల్సిందిగా కోరుచున్నాము. సార్ ఆర్జిత భక్తులు విఐపి అంటూ తేడా ఉండదు. సామాన్య భక్తులకు ప్రతి సపరేట్గా ఒక లైన్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా సామాన్య భక్తులకు ఏ టైంలో మనము వదులుతామో విఐపి కూడా అదే టైంలో వదులుతాము. వినాయక చవితి రోజు 3 గంటలకు అందరికీ ఒకే టైంలోనే మేము దర్శనం భాగ్యం కలిగజేస్తాం. 9 గంటల వరకు అల్పాహారం వినాయక చవితి ఒక్కరోజు మాత్రమే ఉదయం అల్పాహారం 5 నుంచి 9 గంటలకు ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత 9 నుండి సాయంత్రం 5 వరకు అన్నప్రసాదం వినాయక చవితి రోజు ఉంటుంది. మరి ముఖ్యమైన రోజుల్లో కూడా 9 గంటల నుంచి అన్నప్రసాదం ఉంటుంది. మిగతా రోజుల్లో ఆ రోజును బట్టి ఎంతమంది కావాలంటే అంతమందికి మేము తయారు చేస్తున్నాము. మనకు ఇక్కడ వచ్చినటువంటి పోలీసు వారు కానీ మిగతా డ్యూటీ మీద వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్లో కానీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అల్పాహారము భోజనం వాళ్ళు సపరేట్గా తయారు చేస్తున్నాం.